హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ స్పూన్. హోటల్ స్టైల్‌లో మైసూర్ బొండాని మనం ఇంట్లోనే పైన క్రిస్పీగా అలాగే లోపల సాఫ్ట్‌గా రావాలంటే ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. అలాగే ఈ బోండాకి కాంబినేషన్‌గా కొబ్బరి చట్నీ కూడా అంతే రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం ముందుగా గిన్నెలోకి 2 కప్పుల మైదా తీసుకోవాలి. క్రిస్పీగా ఉండడం కోసం 2 స్పూన్ల వరిపిండి యాడ్ చేసుకోండి. అప్పుడు బోండా క్రిస్పీగా ఉంటుంది పైన వైపు. తర్వాత రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూను బేకింగ్ సోడా వేసుకోవాలి. 1 స్పూను జీలకర్ర కూడా వేసి పిండినంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత 2 కప్పుల మైదా పిండికి 1 కప్పు పెరుగు వేసుకోవాలి, సరిపోతుంది. దీనంతటిని ఒకసారి ముందు నీళ్లు పోయకుండా పిండంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండిని సాఫ్ట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కొంచెం టైం పడుతుంది, నిదానంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చేత్తోటి పిండిని బాగా బీట్ చేస్తూ 5-7 నిమిషాల సేపు కలుపుకొని మూత పెట్టి ఒక 20 నిమిషాల సేపు పక్కన పెట్టుకోవాలి. ఈలోగా చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. చట్నీ కోసం 1 కప్పు కొబ్బరి ముక్కలు తీసుకోవాలి. మీ కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వేయించిన శనగపప్పు వేసుకోవాలి. అందులోకి కొద్దిగా చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, పావు స్పూను జీలకర్ర వేసి కొన్ని నీళ్లు యాడ్ చేసుకొని చట్నీని గట్టిగా గ్రైండ్ చేసుకోండి. మైసూర్ బొండాలోకి గట్టి కొబ్బరి చట్నీ అయితేనే బాగుంటుంది. ఇలా చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకొని మిక్సీ జార్లో కొన్ని నీళ్లు పోసి చట్నీలో యాడ్ చేసుకోవాలి. దీనంతటికి పోపు ప్రిపేర్ చేసుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆవాలు, శనగపప్పు, జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడిన తర్వాత స్టవ్ ఆపేసి 2 రెమ్మల కరివేపాకు, కొద్దిగా ఇంగువ వేసి మనం రెడీ చేసుకున్న కొబ్బరి చట్నీలోకి వేసుకోవాలి. దీనంతటిని ఒకసారి బాగా కలుపుకున్నారంటే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి చట్నీ రెడీ అయిపోయినట్లే. 20 నిమిషాల తర్వాత పిండిని మరొక 2 నిమిషాల సేపు బాగా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల బోండాలు బాగా వస్తాయి. పిండి వేసేటప్పుడు కూడా గిన్నె అంచంపటిగా తీసుకొని చేత్తోటి ఇలా రివర్స్లో తిప్పి వేసుకోవాలి. తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పిండిని కొద్దిగా తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా బోండాలు వేసుకోవాలి. అలాగే మధ్య మధ్యలో చేతికి తడి చేసుకొని బోండా వేసుకున్నారంటే ఈజీగా ఉంటుంది. చూసారా, ఆయిల్లో వేయగానే బోండా ఎలా రివర్స్ అయిపోతుందో. మనం పిండి కరెక్ట్గా కలిపామంటే కనుక ఇలానే వస్తాయి. మీకు ఆయిల్లో వేసినప్పుడు ఇలా కనుక పైకి తేలకపోతే మరికొద్దిగా సోడా ఉప్పు యాడ్ చేసుకొని పిండిని మరొకసారి కలుపుకొని వేసుకోండి. బోండాలు కరెక్ట్గా వస్తాయి. అలాగే బోండా వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కగా అన్ని వైపులకి రొటేట్ చేసుకుంటూ బోండాని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూడండి, చక్కగా పొంగాయి, రౌండ్గా బాల్స్ లాగా మైసూర్ బోండా చాలా బాగా వచ్చాయండి. కలర్ కూడా చాలా బాగుంది. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాలు వేసుకోవాలి. ఇలా కనుక పిండి కలిపి బోండాలు వేశారంటే బోండా పైన క్రిస్పీగా అలాగే లోపల తినడానికి చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనం రెడీ చేసుకున్న కొబ్బరి చట్నీ అలాగే కొంచెం అల్లం చట్నీ వేసి వేడివేడిగా సర్వ్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మధ్యలోకి ఒక బోండాని తుంచి చూపిస్తాను చూడండి, లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.